నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పేమెంట్ తీసుకున్న తర్వాతే పాప్ స్టార్ రిహన్నా పర్ఫామ్ చేసింది. దీనికోసం ఏకంగా 70 కోట్ల పైగా అందుకుందని వార్తలొచ్చాయి. విమాన ప్రయాణాలకు టికెట్లు, బస ఏర్పాట్లు వగైరా ఖర్చులు దీనికి అదనం. ఇంతకు ముందు అంబానీల పెళ్లిల్లోనే డాన్సులు చేసిన బియాన్స్ కూడా సుమారు 30 కోట్లు అందుకుందని ప్రచారమైంది. ముంబై నగరంలో ఖరీదైన పెళ్లిళ్లలో డాన్సులు చేసి లేదా పాటలు పాడి సంపాదించుకునే సినీ సెలబ్రిటీలకు కొదవేమీ లేదు. ధనికుల ఇళ్లలో ఏ వేడుక జరిగినా అది సెలబ్రిటీలకు సంపాదన అవకాశం. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కెరీర్ తొలినాళ్లలో సెలబ్రిటీ వెడ్డింగ్స్ లో డాన్సులు చేసి తన ప్రదర్శనకు డబ్బులు అందుకునేవాడు. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ సెలబ్రిటీలు పెళ్లిళ్లలో డాన్సుల కోసం భారీ మొత్తంను అందుకున్నారు. చాలా మంది స్టార్ హీరోలు తమ ప్రదర్శనలతో ఆ తరహా ఆదాయం సంపాదించుకున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన ఎస్ఆర్కే, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ డబ్బు తీసుకునే డాన్సులు చేశారా అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. అయితే ఈసారి అంబానీల పెళ్లిలో ఖాన్లు సైతం కేవలం సరదాగా డాన్సులు చేశారట. రిలేషన్షిప్ కోసం చేశారు. అంబానీలను సంతోష పెట్టేందుకు ఇది చేశారు. ఖాన్లు కెరీర్ ప్రారంభంలో అంతగా ఆదాయం లేని రోజుల్లో డబ్బు కోసం ఈవెంట్లో డాన్సులు చేశారు. కానీ ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి వాళ్ళకి లేదు. ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా 100 కోట్లు ఆర్జిస్తున్నారు. వారి స్థాయి చాలా పెద్దది. అలాగే ఇదే ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ కూడా ఖాన్లతో కలిసి డాన్సులు చేశారు. వేదికపైకి రావాలని రామ్ చరణ్ అంటూ ఖాన్లు ఎంతో పిలవగా అక్కడికి వెళ్లిన చరణ్ RRR సాంగ్ నాటు నాటు కోసం ఖాన్లతో స్టెప్పులు వేశారు. వారంతా అక్కడ సరదాగా కనిపించారు. అయితే చరణ్ కోసం డబ్బు చెల్లించారా అంటే అలాంటిదేమీ లేదని ఇన్సైడ్ సోర్స్ చెప్తుంది. రిహన్నా, ఇల్యూషనిస్ట్, డేవిడ్ బ్లైండ్ లామ్, అంతర్జాతీయ స్టార్స్ కే డబ్బు అందింది తప్ప ఈ వేడుకల్లో లోకల్ స్టార్స్ ఎవరూ ఎలాంటి ప్యాకేజ్లు అందుకోలేదని సోర్స్ చెప్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బిల్ గేట్స్, ఫేస్బుక్ జుకర్బర్గ్ వంటి గొప్ప ప్రముఖులు విచ్చేసిన ఇలాంటి గౌరవప్రదమైన ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక స్టార్ గా రామ్ చరణ్ గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. ఇలాంటి వేడుకకు ఆహ్వానం అందడమే గొప్ప. ఇలాంటి సమయంలో చరణ్ పై నెటిజన్లు సాగిస్తున్న ప్రచారం సరికాదనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో సంపాదించుకోవాలనే ఆశ ఎవరు చేయరు. హై ప్రొఫైల్ వెడ్డింగ్ లో దాండియా ఆడడం, గర్బాలో పాల్గొనడం వంటి వాటికి డబ్బు చెల్లించరు. ఇవాంకా ట్రంప్, జుకర్బర్గ్ వైఫ్ కూడా సాంప్రదాయ దాండియా నేర్చుకుని అందరితో కలిసిపోయి అలరించారు. ఇలాంటి ప్రత్యేక ఈవెంట్ కోసం అంబానీ నుంచి పిలుపు అందడమే గొప్ప గౌరవంగా భావించాలి అని ఇండస్ట్రీలో పెద్దలు చెప్పుకొస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.